ఏపీ నడిబొడ్డున హిందూ గర్జన జరిగింది. ఎన్టీఆర్ జిల్లా గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద హైందవ శంఖారావం విజయవంతమైంది. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలతో పాటు హిందూ ధార్మిక, ఆధ్యాత్మిక సేవా సంఘాల ప్రతినిధులు, పీఠాధిపతులు హాజరయ్యారు. దీంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఆంధ్రప్రదేశ్ వేదికగా దేవాలయ సంరక్షణ మహోద్యమం మొదలైంది. హైందవ డిక్లరేషన్ ప్రకటించింది విశ్వ హిందూ పరిషత్. హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేసింది. ఆలయాలపై దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు విహెచ్పి నేతలు. అలాగే హిందూ పండుగలపై ఆర్థిక భారం మోపొద్దన్నారు. శోభాయాత్రలపై ఆంక్షలు విధించకూడదని ప్రభుత్వాలకు సూచించారు. ఆలయాల్లో ప్రసాదాలు స్వచ్ఛందంగా ఉండాలి అని డిమాండ్ చేశారు హిందూ సంఘాల నేతలంతా. ఆలయాల్లో అన్య మతస్థులను వెంటనే తొలగించాలని కూడా డిమాండ్ చేశారు. హిందూ దేవాలయాలకు పూర్తి స్వయం ప్రతిపత్తిని కల్పిస్తూ వెంటనే చట్ట సవరణ చేయాలి. హిందూ సమాజంపై, దేవాలయాలపై, ఆస్తులపై, వ్యవస్థలపై వివిధ పద్ధతులలో రక్షణ కల్పించే ప్రయత్నాలు చేయకుండా దాడులు చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుని శిక్ష పడేలా చూడాలి. వినాయక చవితి, దసరా వంటి ఉత్సవాలపై ప్రభుత్వం యొక్క అక్రమ ఆంక్షలు ఆర్థిక భారాన్ని విధించరాదు అని నిర్ణయిస్తున్నాం. హిందూ దేవీ దేవతల ఊరేగింపులు, శోభాయాత్రల యొక్క మార్గాలు, సమయాలు, తేదీలు, విధానాలపై ప్రభుత్వం యొక్క అక్రమ ఆంక్షలను విధించరాదు. దేవాలయాలలో పూజ, ప్రసాద, కైంకర్య సేవలను అత్యంత భక్తి శ్రద్ధలతో, నాణ్యతతో నిర్వహించేలా ప్రభుత్వ వర్గాలు వెంటనే చర్యలు చేపట్టాలి. హిందూ దేవాలయాలలో మరియు ఆలయాలచే నిర్వహించబడుతున్న సేవా సంస్థలలో పనిచేస్తున్న అన్య మత ఉద్యోగులను తక్షణమే తొలగించాలి. హిందూ దేవాలయ ట్రస్ట్ బోర్డులలో హిందూ ధర్మంలో శ్రద్ధాభక్తులు కలిగి హిందూ ధర్మాచరణ చేసే రాజకీయేతర ధార్మిక వ్యక్తులను మాత్రమే నియమించాలి. హిందూ దేవాలయాల ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా మరియు అన్యాక్రాంతమైన ఆస్తులను సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంటు ఆధారంగా. హైందవ శంఖారావం సభలో సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో హైందవ ధర్మంపై దాడి జరుగుతోందన్నారు. సినిమాల్లో మన పురాణాలను వక్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైందవ ధర్మ హననం జరుగుతోంది అంటూ మండిపడ్డారు. కల్కి చిత్రంలో కర్ణుడి పాత్రను హైలైట్ చేశారన్న అనంత్ శ్రీరామ్ కర్ణుడిని సూర్యుడు అంటే ఎవరు ఒప్పుకుంటారని ప్రశ్నించారు. వాల్మీకి రామాయణం, వ్యాస భారతం భారత సాహితీ వాన్మయ శరీరానికి రెండు కళ్ళ లాంటివి. గత కొన్ని సంవత్సరాల ముందు వచ్చిన చిత్రాల నుంచి నిన్న మొన్న విడుదలైన కల్కి చిత్రం వరకు కూడా కర్ణుడికి పాత్రకి అనవసరంగా ఆపాదించిన గొప్పతనాన్ని చూసి ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నాను, నిర్మోహమాటంగా చెప్తున్నాను. నిండు సభలో ద్రౌపదిని వలువలు వలచండి అని సలహా ఇచ్చిన కర్ణుడిని సూర్యుడు అంటే సత్యవాణి గారు లాంటి మహిళా మండలి ఒప్పుకుంటారా? గంధర్వుల్ని చూసి, గంధర్వ సైన్యాన్ని చూసి ప్రాణమిత్రుణ్ణి కూడా వదిలేసి ప్రాణభయంతో పరుగులెట్టిన కర్ణుణ్ణి ధీరుడు, సూర్యుడు, వీరుడు అంటే ఈ హైందవ సమాజం ఒప్పుకుంటుందా? నిన్న మొన్న వచ్చిన కల్కి సినిమాలో అగ్నిదేవుడు ఇచ్చిన ధనస్సును పట్టిన అర్జునుడి కంటే సూర్యుడు ఇచ్చిన ధనస్సు పట్టిన కర్ణుడు వీరుడు అని చెప్తుంటే యుద్ధంలో నెగ్గేది ధనుస్సా ధర్మమా అని ప్రశ్నించకుండా మనం ఊరుకుంటామా? ఒక్క భారతంలోనే కాదు, వాల్మీకి రామాయణంలో రాయి ఆడదైనట్టు, రాళ్లను తేల్చి వారధైనట్టు, రాముడు లవకుశుల మధ్య యుద్ధం జరిగినట్టు ఇలా చిత్రీకరణకు అందంగా ఉండడానికి ఎన్నో అభూత కల్పనలు, ఎన్నో వక్రీకరణలు జరుగుతుంటే ఇంకా మనం ఇలా ఊరుకుంటూ. ఆలయాల ఆస్తులు, ఆచారాలు నాశనమైపోతున్నాయని చిన్నజీయర్ స్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాలు బాగుంటేనే మనం బాగుంటామని ఆయన చెప్పారు. మన ఆలయాలకు గతంలో 15 లక్షల ఎకరాలు ఉండేదని,
నేడు 4.5 లక్షల ఎకరాలు మాత్రమే మిగిలాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు చిన్నజీయర్ స్వామి. ఆలయాలకు కావాల్సిన నిర్ణయాలు ఎవరు చేయాలని ప్రశ్నించారు. ఆలయానికి చెందిన ఆరాధనాది వ్యవస్థ అయినా ఎవరు ఆయా ఆలయాలకి ప్రతిష్ఠాదులు జరిపి అక్కడ జరగవలసిన కార్యాలు ఇవి అని ఒక నిర్ణయం చేశారో దానికి సంబంధించిన ఏ నియమ నిర్ణయాలైనా వాళ్ళ చెప్పు చేతల్లో ఉండాలే తప్ప ఆఫీసర్స్ చేతిలో ఉండకూడదు. ఆఫీసర్స్ ఉంటామంటే మాకు అభ్యంతరం లేదు, కానీ ఆ ప్రతిష్ఠాదులు చేసినటువంటి పెద్దలు ఎవరున్నారో వాళ్ళ ఆదేశానికి విరుద్ధం కాని రీతిలో వాళ్ళు వాటిని నిర్వహించగలిగేట్టుగా అయితే వాళ్ళు ఉండాలి, లేకపోతే వాళ్ళు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. అంగీకరిద్దామా? దానికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉండాలా పోవాలా అది తర్వాత వాళ్ళు నిర్ణయం చేస్తారు. కానీ ఇప్పుడు మనం కోరేది ఒకటే, ఏ ఆలయమైనా, అది చిన్న ఆలయమైనా, తిరుపతి లాంటి పెద్ద ఆలయమైనా, సింహాచలం లాంటి ఆలయమైనా, దుర్గా అమ్మవారి ఆలయం లాంటిదైనా, వేములవాడ లాంటి ఆలయమైనా, ఏ ఆలయమైనా కానివ్వండి, ఆ ఆలయపు విధానం, ఆలయపు సంప్రదాయం, ఆలయపు పద్ధతి, అక్కడ ఆచారం, అక్కడ కట్టుబాట్లు వాళ్ళు చెబితే మనం అందరం వాటిని పాటిస్తున్నాం. ఇలా జరగాలి అని వారు నిర్ణయం చేస్తే మనం అందరం మన ఆఫీసులనో ఉద్యోగాలనో వ్యాపారాలనో పక్కన పెట్టి అందులో సేవలు అందిస్తున్నాం. కుర్రవాళ్ళంతా అందులో ఎన్నెన్నో రకరకాలైనటువంటి ఉత్సవాలు చేస్తున్నారు. పెద్దలు చేసిన నిర్ణయానికి కట్టుబడి. రాష్ట్రంలో మత మార్పిడిలు ఎక్కువగా జరుగుతున్నాయని వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. అందరినీ ఒక్కతాటిపైకి తీసుకొస్తేనే ఆలయాల స్వయం ప్రతిపత్తి, హిందూ ధర్మ పరిరక్షణ సాధ్యమవుతుందన్నారు. కాషాయ జెండాలతో గన్నవరం రెపరెపలాడింది. పాలకులకు గర్జించారు హిందూ సంఘాల నేతలు. తీరు మార్చుకోకపోతే పోరు తప్పదంటూ హెచ్చరించారు. సో మొత్తానికి ఈ రోజు హైందవ డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది. దీనిపైన సాధ్యాసాధ్యాలపైన కూడా అనేక ప్రశ్నలు వస్తున్నాయి. అలాగే ఈరోజు వేదికగా కేసరపల్లి ద్వారా హిందూ సంఘాల నేతలు కానివ్వండి, ఆధ్యాత్మికవేత్తలు కానివ్వండి, విహెచ్పి ఒక లక్ష్యంతో ముందుకొచ్చింది కాబట్టి ఆ లక్ష్యం నెరవేరటానికి ఎంతవరకు ఆ సాధ్యాసాధ్యాలు ఉన్నాయి, ఇలాంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న వేళ వీటన్నిటిపైన మనం చర్చిద్దాం. పార్టిసిపేట్ చేస్తున్నారు రాపర్తి ప్రసాద్ శర్మ గారు, నాతో పాటు స్టూడియోలో ఉన్నారు, జ్యోతిష పండితులు, ఆధ్యాత్మికవేత్త. నమస్తే అండి. అలాగే తాళ్ళాయిపాలెం శివక్షేత్రం నిర్వాహకులు శివస్వామీజీ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. నమస్తే శివస్వామీజీ గారు. అలాగే ఆధ్యాత్మికవేత్త సునీత గారు కూడా ఉన్నారు. సార్ మీ ఆడియో మ్యూట్లో ఉన్నట్టు చూడండి. సునీత గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్, మొత్తానికైతే మనం చూసుకుంటున్నాం హైందవ సభలో అటు అనంత శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, లేకపోతే చిన్నజీయర్ స్వామి లేవనెత్తిన డిక్లరేషన్కి సంబంధించిన పాయింట్స్ కానివ్వండి, మరీ ముఖ్యంగా ఎవరి పరిరక్షణలో ఉండాలి అని ప్రజల్నే ప్రశ్నిస్తూ ఆయన అడిగిన కొన్ని క్వశ్చన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరిని ఆలోచింపచేస్తున్నాయి. వీటన్నిటిపైన చర్చకి విజయవాడలో కేసరపల్లి వేదికగా హిందూ ధర్మ పరిరక్షణ కోసం అందరూ గళమెత్తారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించాలి అనే లక్ష్యంతోనే ముందుకు వెళ్తామని కూడా ప్రతిజ్ఞ పూనారు. హైందవ డిక్లరేషన్ ప్రకటించారు. ఇప్పుడు ఉన్న ఎన్డీఏ సర్కార్ మీద ఒత్తిడి కూడా తీవ్రతరం కాబోతుంది అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో ఆలయాలపై దాడులు జరిగినా కూడా ఎవరు పట్టించుకోలేదు. ఆలయాల విషయంలో అసలు పూర్తి పరిరక్షణ బాధ్యత ఎవరు తీసుకోవాలని అనేక అంశాలు తెర మీదకి వచ్చాయి ఈ వేదిక ద్వారా. సో దీనిపైన అయితే అనేక అనుమానాలు, ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ప్రస్తుతం మనం స్టూడియోలో ప్రసాద్ శర్మ గారు ఉన్నారు, మాట్లాడదాం. ప్రసాద్ శర్మ గారు, ఈరోజు చూశారు హైందవ ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కూడా గలమెత్తారు. చిన్నజీయర్ స్వామి అయితే చాలా అంశాలు లేవనెత్తారు, వివాదాస్పదం అవుతున్నాయి. ద సేమ్ టైం అనంత శ్రీరామ్ గారు సినిమా ఇండస్ట్రీలో జరిగిన అంశాల గురించి కూడా ఆయన లేవనెత్తడం జరిగింది. సో చెప్పండి, హైందవ డిక్లరేషన్ ఒకటి ప్రకటించారు, ఇందులో ఎన్ని అంశాలు సాధ్యమవుతాయి? మరీ ముఖ్యంగా స్వయం ప్రతిపత్తి అంశం తెర మీదకి వస్తుంది. ఇప్పుడు ఏదేమైనా సరే దేవాలయాల దగ్గరకు వచ్చేసరికల్లా బయట వాళ్ళ పెత్తనం బాగా ఎక్కువగా ఉందమ్మా. ఓకే, అయితే వాళ్ళు పెత్తనం చేసింది కాకుండా ఇప్పుడు ఒక చిన్న చిన్న దేవాలయాలు చూసుకుంటే కనుక ఆ గుడి పక్కనే కొన్ని చోట్ల షెడ్లు ఏర్పాటు చేసి వాటిలో కొంతమంది కొట్లు అవి ఏర్పాటు చేసి వాళ్ళకి అద్దెలకు ఇచ్చుకుని ఈ విధంగా కొంతమంది చేస్తూ ఉన్నారు. అది అయ్యాక కొన్ని చోట్ల చూస్తే కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆ దేవాలయం దగ్గర ఏం జరుగుతుందా ఏమిటా అన్నది సందర్శించట్లేదు. ఈ ఆఫీసర్లు వాళ్ళు వండేసరికల్లా వీళ్ళు ఏం చేస్తున్నారయ్యా అంటే బలానా వాళ్ళు వచ్చారు,
మీకు నైవేద్యం తర్వాత పెట్టుకుందరు కానీ, పూజలు తర్వాత చేసుకుందరు కానీ, ముందు వాళ్ళకి దర్శనం ఇప్పించండి. ఆలయంలో అలంకారం జరిగేటప్పుడు కూడా చాలామంది ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే కనుక, అబ్బా నువ్వు తప్పించి ముందు నైవేద్యాలు అవి తర్వాత చూద్దాం, ముందు వాళ్ళకి దర్శనం ఇప్పించండి అని చెప్పి ఈ యొక్క గొడవ చాలా చాలా చోట్ల జరుగుతున్నాయి. అయితే బ్రాహ్మణులకు ఏమిటయ్యా అంటే, ఇంకా పెద్దవాళ్ళు చెప్పేటప్పుడు మనం వాళ్ళ ఆఫీసర్లు వాళ్ళ నుంచి మనం ఏమీ గట్టిగా అంటే ఏదైనా బాధపడతారో లేకపోతే ఏదైనా అంటారేమో అని చెప్పి చాలా చోట్ల చాలా గొడవలు జరుగుతున్నాయి. అది కాకుండా భూముల విషయంకి వచ్చేసరికల్లా చాలా చోట్ల భూములు మనం మామూలుగా కౌలుకి ఇచ్చుకుంటే కనుక ఒక 50,000కి 30,000కి 40,000కి ఇస్తూ ఉంటాం మన భూములు అయితే కనుక. అదే దేవాలయం భూములు అయితే కనుక 1,000 రూపాయలకి 2,000కి కూడా ఇచ్చినవి ఉన్నాయి. అయితే ఆ గవర్నమెంట్ ద్వారా అవి జరుగుతున్నాయి. అర్చకుడికి ధూపదీప నైవేద్యాలకు అని చెప్పి ఒక 20 ఎకరాలనో 10 ఎకరాలనో 5 ఎకరాలనో ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఆ చేసినవి కూడా ఈ ఆఫీసర్లు వచ్చాక అవి కూడా వాళ్ళు లాక్కుని ఎంతో కొంత మీకు ఇస్తాంలేండి, మీరు మాత్రం ఇక్కడ అర్చకత్వం చేయండి అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టిన చోట్లు కూడా ఉన్నాయి. మళ్ళీ మనం చూసుకుంటే కనుక క్రిత ప్రభుత్వంలో జరిగిన ప్రభుత్వంలో చాలా గొడవలు జరిగాయి దేవాలయాల మీద. ఏమ్మా, చాలామంది మాలాంటి వాళ్ళు అందరూ వెళ్ళాం, గళ విప్పాం. విప్పినా సరే ఇప్పటికొచ్చి అది ఏం జరిగిందా ఏమిటా అన్నది కూడా ఇప్పటికొచ్చి బయటకు రానేలేదు, ఎవరు చేశారో ఏమిటా అని చెప్పి. ఇప్పుడు విజయవాడ అమ్మవారు ఇంద్రకీలాద్రి పైన అమ్మవారు వెలిసింది, అక్కడ సింహాలు పోయాయంటే అందరికీ ఆశ్చర్యమే. ఏమ్మా, చిన్న చిన్న దేవాలయాలు కాదు. ఇవన్నీ మీరు క్షేత్రస్థాయిలో పరిశీలించారు కాబట్టి అనేక అంశాలు వచ్చాయి. మీరు క్వశ్చన్ చేద్దాం అనుకున్నారు కానీ చెప్పే సందర్భం లేకపోతే గట్టిగా నిలబడే ప్రయత్నం ఎక్కడా లేదు. సునీత గారితో మాట్లాడి మళ్ళీ మీతో మాట్లాడతాను. సునీత గారు చెప్పండి. ఇప్పుడు ప్రసాద్ శర్మ గారు చెప్పినట్టుగానే అర్చకులు నలిగిపోతున్నారు, ఇటు భక్తులు నలిగిపోతున్నారు. దేవాలయాల ఏర్పాటు దేనికి జరిగింది, దాని తాలూకా లక్ష్యమే పోతోంది అని చెప్పేసి అంటున్నారు. అందుకే ఈరోజు హిందూ సంఘాలన్నీ కూడా ఏకమయ్యాయి, ఇంతలా గళమెత్తాల్సి వచ్చిందని చెప్తున్నారు. మీరేం చెప్తారు? ఈరోజు సభంతా చూసే ఉంటారు కదా. విశ్వ హిందూ పరిషత్ బాధ్యత ఉన్నటువంటి ఒక స్త్రీమూర్తిగా నేను చెప్పాలి ఏంటంటే, దాదాపుగా కొంతకాలంగా మనకి దేవాలయాల మీద జరుగుతున్నటువంటి దాడి కానీ, దేవాలయాలు ప్రభుత్వ పెత్తనంలో ఉండి మన సొమ్ము పరులకి చేయడం కానీ, ఇలాంటివి అనేకం ఉన్నాయి. ముఖ్యంగా దీంట్లో మనకి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిర్ణయించినటువంటి దాంట్లో తెలంగాణ పాత్ర కూడా ఉంది. అసలు దేశంలో ఉన్నటువంటి విశ్వ హిందూ మొత్తం కూడా ఒక ప్రణాళిక వేసింది. ఏంటంటే దేవాలయాలను బేషరతుగా ప్రభుత్వ ఆధీనం నుండి తప్పించాలి. ఇది ఒక్కసారి సెక్యులర్ గవర్నమెంట్ అయినట్టయితే, సెక్యులర్ కాబట్టి అందరికీ అదే ధర్మం ఉండాలి. సెక్యులర్ కాదు అంటే కాదు, కేవలం హిందువులే అంటే హిందువులే ఉండాలి. మరి అలాగంటే అంటే హిందువులకి మాత్రమే వెచ్చించాలి. అలా కాదు అని మనం సెక్యులర్ దేశంగా చెప్పినప్పుడు మన సొమ్ములు పక్కకి వెళ్ళకూడదు అనేటువంటి భావన ఉంది. దాని గురించని ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి దాడులు, దేవాలయాల మీద జరిగినవి కానీ, దేవతా విగ్రహాల మీద జరిగినటువంటి దాడులు కానీ, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి వాటిల్లో హైందవ శంకారావం గత కొంతకాలంగా ప్రయత్నం చేసి చిట్ట చివరికి ఈ రోజు అద్భుతంగా అంగరంగ వైభవంగానే చెప్పాలి అంటే హిందువుల యొక్క గొంతు ఎలా ఉంది అన్నది చూపెట్టడం కోసం చేసినటువంటి మాట ఇది. ఈ రోజు హిందువులందరూ ఏకతాటి మీద అయితే వచ్చారు. మీరు ఇందాకటి నుండి ఒక ప్రశ్న, మరి ఇప్పుడు ఇందులో చెప్పినటువంటివి ఎంతవరకు మనం చేయగలుగుతాము అన్నది అందరి సంశయం. ఒక్కసారి సంకల్పం సత్సంకల్పం అయినట్టయితే తప్పకుండా మనం చేయాలనుకున్నది చేయగలుగుతాం. మనకు ఇప్పటి వరకు ఒక నిదర్శనంగా తెలుసు, రామ మందిరం కడతామని అనుకున్నామా? 800 సంవత్సరాల యుద్ధం తర్వాత చేయగలిగాం. ఈ రోజు అందరినీ ఏకతాటి మీదకి తేవడానికి కాలేదా? అలాగే కూడా తప్పనిసరిగా చేయగలుగుతాం. ఒక విషయం ఏంటంటే, కాస్త మధ్యలో నిద్రాణంలోకి వెళ్ళినటువంటి హిందువులందరినీ ఏకతాటి మీదకి తేవడం కోసం చేసేటువంటి ప్రయత్నంలో ఈ ప్రయత్నం కూడా ఒకటి. అందరికీ తెలుసు, మన దేవాలయాల మీద జరుగుతున్నటువంటి దాడులు కానీ, దేవాలయాల మీద ప్రభుత్వానికి ఉన్నటువంటి చిన్నచూపు కానీ, మన దేవాలయాల మీద వస్తున్నటువంటి ఆర్థిక వ్యవస్థనంతా కూడా అదేదో ఖజానా లాగానో, అదేదో ప్రభుత్వానికి కావాల్సినటువంటి డబ్బు అందించేటువంటి కర్మాగారంగానో ఆలోచించేటువంటి వ్యవస్థ ఉంది. కాబట్టి అందుకనే ఈ రోజు ఉదయం నుండి కూడా ఎంతో మంది స్వామీజీలు మాట్లాడారు, సినిమా యాక్టర్లు మాట్లాడారు, ఇంకా పెద్దలు మాట్లాడారు. అందరూ కూడా చెప్తున్నటువంటిది ఏంటంటే, మన మీద ఉన్నటువంటి వివక్ష ఉండకూడదు. మొట్టమొదటిది ఇది ఎంతవరకు సాధ్యం అంటే, సాధ్యాసాధ్యాలు అనేది ప్రయత్నం చేయకుండా చెప్తే కాదు. మన ప్రయత్నం కనుక తీవ్రంగా ఉంటే తప్పనిసరిగా సాధిస్తాం. ఏ సాధనకైనా ఒక సంకల్పం ఉండాలి, సంకల్పం సత్సంకల్పం ఉండాలి. కాబట్టి తప్పనిసరిగా ఈ విషయంలో మన యొక్క విజయం ఉంటుంది అని నా భావనమ్మా.
సార్ చెప్పండి, ఇప్పుడు మేడం అన్నట్టుగా హిందూ ధర్మ పరిరక్షణ అనేది జరగాలని చెప్తున్నారు, హిందువులంతా కూడా ఏకం కావాలని చెప్తున్నారు. ఎస్. సో హిందువులందరినీ ఏకం చేసే కార్యక్రమం అనేది ఇప్పటి వరకు ఈ స్థాయిలో అయితే గతంలో జరగలేదు. అంటే చిన్న చిన్న దేవాలయాల పండుగల సందర్భంగా, ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసినప్పుడు హిందువులు ఏకం కావాలి అని చెప్పేసి ఒక అంశం వచ్చింది, కానీ ఇంతలా ఈ స్థాయిలో క్వశ్చన్ చేసే పరిస్థితి గతంలో లేదు. సో దీనివల్ల ఏమైనా ఒక ముందడుగు పడుతుందంటారా? ఇప్పుడు ఒక మాల కట్టాలంటే ఒక మాల తయారు చేయాలి, స్వామికి వెయ్యాలంటే ఆ మాల వేసేటప్పుడు ఒక్కొక్క పువ్వు ఎలా అయితే గుచ్చి దాన్ని ఒక దండ కింద తయారు చేస్తామో అలాగా ఆ దండ ఇప్పుడు మొదలైంది. ఒక్కొక్కళ్ళని తీసుకొచ్చి ఒక ఇలాగే హైందవ శంకారామం ఏ విధంగా పూరించామో అదే విధంగా ప్రతి ఒక్కరిని ఒక తాటి మీకు తీసుకొస్తే కనుక తప్పక అవుతుంది పని. అయితే మనం ముందు మొదలు పెడితేనే కదా ఏదైనా తెలిసేది. అలాగే చాలా చోట్ల చాలామంది బ్రాహ్మణులు అయితేనేటి, ఆ దేవాలయాల్లో ఉండే అర్చకులు అయితేనేటి, వాళ్ళకి ధూపదీప నైవేద్యాలకు కూడా డబ్బులు లేకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఏమ్మా, ఇప్పుడు ఇది ఎప్పుడైతే ఒక గళం ఇప్పామో, ఇప్పుడు రామ మందిరం అనుకున్నాం, 60 ఏళ్ళు అలాగే సాగిపోయింది. ఏమ్మా, దానికి కూడా ఎవరైనా పూనుకునే వాళ్ళు ఉంటే దాని పని ఎదరికి వెళ్తుంది అనేసరికల్లా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో గట్టిగా ప్రయత్నించి 60 ఏళ్ల కష్టం అది. ఏమ్మా, ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళింది. ఏమ్మా, అలాగే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఈ యొక్క శంకారామం మొదలుపెట్టిన తర్వాత ఒక్కొక్కటి కూడా మనం చెప్పక్కలే, ప్రజలకు తెలుస్తుంది మనం చెప్పేది, అలాగే గవర్నమెంట్కి కూడా తెలియరావాలి. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు తిరుపతి దేవస్థానం ఉంది, ఆ ధనాగారం కిందే చూసుకుంటున్నారు తప్ప ఆ దేవుడు భగవంతుడు అన్నట్లుగా చూడట్లేదు. ఏమా, అక్కడ ఉండేవాళ్ళు కూడా దేవాదాయ శాఖలో చిరంజీవి గారు కూడా అదే వ్యాఖ్యానించడం జరిగింది. దేవుడు హిందూ దేవుడు అనేసరికి డబ్బు ఖర్చు పెడితే కానీ దర్శనం అయ్యే పరిస్థితి లేదు మాట్లాడడం జరిగింది. మనం మిగతా దాంట్లో మేము డబ్బులు ఇస్తాను రండి మా దానికి అంటున్నారు. ఏమ్మా, మనం డబ్బులు ఇవ్వండి మా గుడికి అని మనం అడుగుతున్నాం. మాకు డిబ్బీలోనే, ఇక్కడ హుండీలోనే డబ్బులు వేయాలి, ఇక్కడ పూజారికి పళ్ళుల్లో వేయకూడదు, లేకపోతే దేవాలయానికే రాయాలి అంటూ మొదలు పెడుతున్నాం మనం. వాళ్ళు అలా కాదు, మేము డబ్బులు ఇస్తాం, మా ఆలయాలకు రండి, మేము పూజలు చేస్తాం, మీరు రండి అని ఆఫర్లు ఇస్తుంటే మన దగ్గరికి ఎవరు వస్తారమ్మా? మన దేవాలయం. అలాగే పూర్వం నుంచి కూడా చాన్నాళ్ళు అలా ఇబ్బందులు పడుతూ ఉన్నవాళ్ళు బ్రాహ్మణులు చాలామంది ఉన్నారు ఆ దేవాలయాల్లో. కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్లు అక్కడ నిర్ణయిస్తున్నారు, వాళ్ళు మన వాళ్ళు కాదు, మన దైవత్వం గురించి తెలియదు, మన పూజలు అంటే ఏమిటో తెలియదు, అలాంటి వాళ్ళని అక్కడ నిర్ణయించి వాళ్ళు మేము చెప్పినట్టే మీరు నడవాలి అని చెప్పి బ్రాహ్మణులు ఇబ్బంది పెట్టడం. ఏమా, మేము చెప్పినట్టే చెయ్యాలి, మేము చెప్పిందే చట్టం అన్నట్లుగా వాళ్ళకు ఉంది. అలాంటి ఇప్పుడు హిందువై పుట్టాక నువ్వు భగవంతుడి యొక్క విధానం అంతా కూడా తెలిస్తేనే కదా మనం ఏదైనా చేయగలమమ్మా. ఉదయాన్నే హారతి ఇవ్వాలి, తర్వాత అభిషేకం చేయాలి, అర్చన చేయాలి, వచ్చిన వాళ్ళకి తీర్థప్రసాదాలు ఇవ్వాలి, ఇవన్నీ తెలిస్తేనే కదా. మీరు అన్నట్టుగా ఆగమ శాస్త్రాల గురించి తెలిసిన పండితులు ఏ సేవలు చేస్తున్నావో ఆ సేవలన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలియాలి. మాట్లాడదాం. మనకి జూమ్లో అందుబాటులోకి వచ్చారు శివరుద్ర స్వామీజీ. నమస్తే అండి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శివరుద్ర స్వామి గారు. ఓకే, నేను జర్నీలో ఉన్నాను కాబట్టి శివరుద్ర స్వామీజీ గారు. ఓకే అమ్మా, వినపడుతుందా? వినిపిస్తోంది సార్, చెప్పండి. ఇప్పుడు హైందవ డిక్లరేషన్ అనేది ప్రకటించారు, సాధ్యాసాధ్యాలపైన మనమైతే చర్చ అయితే కొనసాగిస్తున్నాం. సో దేవాలయాల పరిరక్షణ విషయంలో ఎవరి జోక్యం వద్దు, ఆలయాలను నిర్మించేది మనమే, వాటిని పరిరక్షించుకునే బాధ్యత మనదే, పరిరక్షించుకునే శక్తిని మనం పుంజుకోవాలి అంటూ చిన్నజీయర్ స్వామి లాంటి వాళ్ళు కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. హిందూ ధర్మం ఎంతలా భ్రష్టు పడుతుంది అన్న అంశానికి సంబంధించి కూడా చాలా మంది చాలా వ్యాఖ్యలు చేశారు. ఈరోజు చూసే ఉంటారు మీరు సభ, మీ ఒపీనియన్ ఏంటి? ఈరోజు సభని చూసినప్పుడు చాలా మంది ఉత్తేజంగా వాళ్ళు ఇచ్చిన నిర్ణయాలు, అంటే ఇదొక మన సనాతన ధర్మం అనేది ఎక్కడి నుంచి మనము మార్చుకునే పరిస్థితి అని చూసినప్పుడమ్మా, దైవానికి సంబంధించిన నిర్ణయాలు, ఇప్పుడు పీఠాధిపతులు, మతాధిపతులు కానీ, తర్వాత సాధువులు,
మీరు అన్నట్టుగానే ఇప్పుడు చిన్నజీయర్ స్వామి లాంటి వారు కానీ మిగతా సాధు సంతులు ఎవరైతే ఉపదేశాన్ని వాళ్ళు చెప్పారో అమ్మా, ఇందులో ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ధర్మాన్ని ఏ విధంగా కాపాడాలి అన్న విషయ వివరణను చాలా స్పష్టంగా ఒకరికొకరు చెప్పుకోవడం జరిగింది అక్కడ. ఇప్పుడు సనాతన ధర్మం అని అంటే ఎక్కడి నుంచి వస్తుంది, దేవాలయాల పైన ఎందుకు మనం అడుగుతున్న పరిస్థితి ఏంది అని అన్నప్పుడు, ఈ మన దేవాలయాలని, మన దేవాలయాలకు సంబంధించిన భూములని మనం కాపాడుకోకపోతే రేపు వేరే వాళ్ళు వారి దేవాలయాలని, వాళ్ళ గుళ్ళు గోపురాలని కట్టేసేసుకొని ఇంకా ఇదంతా సనాతన ధర్మంలో భాగమే అని చెప్పేసి మనల్ని ఇక్కడ నుంచి వేరే విషయ వివరణలో, అంటే గతంలో ఇప్పుడు ఎన్ని దేశాల పైన వేరే వేరే రాష్ట్రాల్లో కూడా అమ్మా మన హిందువుల పైనే ముఖ్యంగా మాట్లాడితే తక్కువ ఎందుకు చేసుకొస్తున్నారు అని అంటే, మనకేంటంటే పారంపర్యత అనేది లేదమ్మా ఇక్కడ. ఋషి పరంపర్య మనది. ఇప్పుడు ఈ ఋషి పరంపర్య అనేది ఎక్కడి నుంచి దెబ్బతిన్నది? ఇప్పుడు మనం గతంలో ఎన్నో గుడులు గోపురాలు ఉండి దాన్ని సేవా కార్యక్రమాలకి పురోహితులే గాని, అందులో ఉన్న అర్చకులే గాని, వారికి సంబంధించిన కుటుంబాలు వీళ్ళందరూ ఉండి దేవాలయాన్ని ఒక ధర్మస్థలంగా ఉపయోగించుకునే వాళ్ళం మనందరం. ఇప్పుడు మనము భారతదేశంలో హిందువులందరిలో ఆ చైతన్యం రావడం చాలా శుభసూచకం ముఖ్యంగా మాట్లాడాలంటే. రెండో విషయం ఏంటంటమ్మా, చాలా చిన్న సమయంలో, అంటే ఇప్పుడు మనకు 2-3 నెలల నుంచే చూస్తే హైందవ శంకారం మన సనాతన ధర్మం అని, సనాతన ధర్మధ్వజం అని చెప్పేసి వీధుల్లో వాడవాడల్లో హిందువుల సభలు చాలా ఎక్కువగా అవుతున్నాయి. ముఖ్యంగా మనల్ని మనము భావితరాలకి ఏ విధమైన మన ఋషి పరంపరని చెప్తాము అనేది మాట్లాడుతున్నారు అందరూ. మీరు అన్నట్టుగా మన దేవాలయాలని మనమే కట్టుకోవాలి అని అన్న ఒక విషయము. రెండో విషయం, మన దేవాలయాలని మనం పరిరక్షించుకుందాం అంటే అమ్మా, ఏ దేవాలయం కూడా ప్రభుత్వం వచ్చి వారి డబ్బులు ఇచ్చి కట్టించలేదమ్మా. ఇదొకటి మనం చాలా బలంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలా మంది భక్తులు వారి వారి తాహతకు తగ్గట్టుగా ఇచ్చి వారి వారి ఆలోచన ప్రకారంగానే కొంతమంది భిక్షాటన సాధువులు చేసి తీసుకొచ్చిన డబ్బులు మాత్రమే అవి. కానీ ప్రభుత్వాలు కట్టించిన గుడులు ఎక్కడున్నాయమ్మా? మీరు బాగా గమనించండి. చరిత్రలో 1000 సంవత్సరాల చరిత్ర తీసుకున్న గుడిల గురించి ఎక్కడా ప్రభుత్వాలకు గుడి కట్టించలేదమ్మా. ఇప్పుడు సనాతన ధర్మంలో భక్తులే గుడులు కట్టించుకొని ఒక సాధువులకి, పురోహితులకి, ఒక బ్రాహ్మణాధిపతులకి అధికారాలు కూడా మన గుడిలు కట్టిన తర్వాతనే చాలా మందికి ప్రభుత్వం చేతిలోకి వెళ్ళాక జీతభత్యాలు వస్తున్నాయి. కానీ ఆ గుడికి ఆది బీజమైనటువంటి సాధు సిద్ధమైన ఈ రోజు లాంటి వాళ్ళు కానీ మిగతా ఎవరైతే ఇప్పుడు చాలా మంది ఇచ్చిన పీఠాధిపతులు ఇచ్చిన ఒక నిర్ణయం ఏంటంటే, సనాతన ధర్మంలో మొదట మనకి ఇచ్చిన అంశం దేవాలయం. ఎందుకంటే అమ్మా, ఇది ఋషి పరంపరలో మనకున్న విలువ. దేవాలయం ఎక్కడైతే రక్షించబడి, దేవాలయం ఎక్కడైతే కాపాడబడి, దేవాలయం ఎక్కడైతే భావితరాలకు కావాల్సిన గుణగాలను అందిస్తుందమ్మా, అత్యంత పవిత్రమైన స్థలం అని చెప్పేసి ఈ రోజు దేవాలయాల నిర్ణయం తీసుకోవడం జరిగింది. సభ మొదటి నుంచి మనం మొత్తం అయిపోయేంత వరకు మేము అక్కడే జరిగిన విషయ వివరణలు కోవాల్సింది ఏంటంటమ్మా, భావితరాలకి మన యొక్క హైందవ శంకారామం అంటే ఈ హైందవ మన హిందుత్వంలో ఎంతటి పట్టు ఉన్నది, మన ఈ సంస్కృతిలో మన యొక్క సనాతనమైన కార్యక్రమాలు గతంలో ఎందరో త్యాగాలు చేసి ఈ యొక్క రాజ్యాలని, ఇప్పుడున్న ఈ దేశాన్ని, ఇప్పుడున్న లాంటి యొక్క భూమిలో మనం ఇప్పుడు ఉన్నాం కాబట్టి మన బాధ్యత స్వీకరించి ఈ గుడులు గోపురాలని మనందరం మనమే కాపాడుకోవాలి. గుడులపై జరుగుతున్న అన్యాయాలకి మనము చాలా తొందరగా అక్కడికక్కడే న్యాయం జరిగే విధంగా స్పందన రావాలని కూడా చాలా మంది గురువులు ఇక్కడ ఉపదేశాలు ఇవ్వడం జరిగింది. అలాంటి విషయ వివరణలు వింటున్నప్పుడల్లమ్మా ఒక ప్రతి హిందువుకి ఒళ్ళంతా ఎంత ఒక పూనకం వచ్చినట్టు అయింది. అక్కడ చాలా మంది ఎంతో గర్వంగా, ఎంతో గౌరవంగా జై శ్రీరామ్ అని అరుస్తున్నారంటే హిందువులందరూ ఇప్పుడు ఎదురు చూస్తున్నారు, ఏం జరగబోతుంది, మాకంతా న్యాయం జరగలే, ఆడపిల్లలకి న్యాయం ఎలా జరుగుతుంది, గుడులు గోపురాలకు ఏ విధమైన న్యాయం జరుగుతుంది, సనాతన హిందూ ధర్మ రక్షణలో ఎలాంటి పరిపాలన చూడబోతున్నాం అనేది చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇలాంటి నిర్ణయాలకి ఈ రోజు సుదీర్ఘంగా ప్రమాణ అంటే మన సాక్షితో అక్కడ అందరూ కూడా ప్రమాణం చేశారు. హిందూ ధర్మాన్ని ఏ విధంగా కాపాడాలి, గుడులు దేవాలయాలను ఏ విధంగా మనము మనల్ని ఏ విధంగా రక్షించుకోవాలి, మనం తర్వాత తరాలకి గుడికి ఉన్నది బడికి ఉన్న వ్యత్యాసాలు ఏమిటి, ఈ విధంగా మాట్లాడుతూ అమ్మా ఈ రోజు మనం ఒక నిర్ణయానికి రావాలి అని విశ్వ హిందూ పరిషత్ ఉన్న ఎవరైతే అధ్యక్షతను వహించారో అమ్మా మంచి నిర్ణయాలు తీసుకున్నారు. అలాంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది కూడా చాలా గొప్ప ఆలోచన. అలాంటి గొప్ప నిర్ణయాలు ఇప్పుడు మేము కూడా మార్చి 23వ తారీఖు సుమారు 20 లక్షల మందితో హైదరాబాద్ నడిబొట్టున సనాతన హైందవ శంకారామం అని చెప్పేసి సభని మేము
రేపటి నుంచే మొదలు పెడతాము. గత నెల నుంచి ఈ ప్రణాళికలు సిద్ధం చేసి ఉంచాము. రేపటి నుంచి ఇంకా చాలా 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 ముమ్మరంగా పనులు జరుగుతాయమ్మా. తర్వాత 19వ తారీఖు గజ్వేల్లో మహాపూజ సనాతన ధర్మ కార్యక్రమం ఉంది. ఆ తర్వాత మళ్ళీ వీధుల్లో వాడవాడల్లో ప్రతి ఆదివారము శనివారము ఎక్కడ సమయం దొరికితే అక్కడ సాధువులందరం వారి వారి కమ్యూనిటీస్ అంటే వాళ్ళ నియర్బైలో ఉన్న గుడులు గోపురాలకు సంబంధించిన విషయాల్లో మన హిందువులందరినీ అదే శంకరావు అంటూ పూరించారు గనుక ఇప్పుడు శర్మ గారు అన్నట్టుగానే ఒక్కొక్క అడుగు పడుతుంది. దీనిపైన పూర్తి స్థాయిలో ముందుకు వెళ్తాం. డిక్లరేషన్ లో అన్ని ఏవైతే పొందుపరిచాం అన్ని కూడా సక్సెస్ చేసుకుంటాం అంటున్నారు. ప్రధానంగా స్వయం ప్రతిపత్తి అంశం అనేది తెరపైకి స్వయం ప్రతిపత్తి కల్పించాలని అడిగారు. ఇది చాలా కీలకమైన అంశం అని చెప్తున్నారు గురుగారు. అన్యాక్రాంత భూములను కూడా వెనక్కి ఇవ్వాలంటున్నారు. ఇవన్నీ సాధ్యమేనా? ఇప్పుడు 1906లో సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని సాధ్యం అని చెప్పేసి ఎవరో మీరు అన్నట్టుగానే గుడులకు సంబంధించిన అన్ని పాత కాగితాలు తీసి కాళ్ళ పత్రాలు తీసి దాంట్లో ఉన్న వివరణలు అందిస్తే అమ్మా ఎందుకు సాధ్యం కాదు? మీరు చెప్పండి. ఎక్కడో ద్వారకాలో శ్రీకృష్ణుడు మనం అక్కడ ఎక్కడో కట్టి రైట్ గురుగారు మనం చూస్తాం మనము ఎప్పుడు శర్మ గారు మీరు చెప్పండి. అంటే ప్రతి ఒక్క హిందువుకి ఏంటంటే ఎవరైనా ఒకరు ముందుకు వచ్చి ఒక అడుగు వేస్తే కనుక మేము కూడా కథను తొక్కుతాం, మేము కూడా అడుగు వేసి ముందుకొచ్చి పరిరక్షణ అయితే చేసుకుంటాం హిందూ ధర్మానికి సంబంధించి అంటున్నారు. ఇంకొక వైపు ఎప్పటి నుంచో ఉన్న వాదన ఏంటంటే సనాతన ధర్మం అనే అంశాన్ని తీసుకొస్తున్నారు. ఇది ఏ మతానికి సంబంధించింది? వేదకాలంలో వచ్చిన ఈ సనాతన ధర్మం అనేది అసలు ఎప్పుడు పుట్టింది? ఈ ధర్మం ఎవరికి వర్తిస్తుంది? హిందూ ధర్మం వేరు, సనాతన ధర్మం వేరు, ఇలాంటి అనేక అంశాలు తెర మీదకి వచ్చాయి కదా. సో ఇప్పుడు ఈ సభ తర్వాత కూడా చాలా ప్రశ్నలు వస్తాయి. వాటన్నింటికి కూడా హిందూ సంఘాలు సమాధానం చెప్పాల్సిన సిచ్యువేషన్ కూడా ఉంటుంది. సో మరి వాటన్నిటికీ సిద్ధమేనా? అలాగే తప్పకుండా. అయితే మనకి పూర్వం నుంచి కూడా మన తాత ముత్తాతల దగ్గర నుంచి అలాగే మనకి తెలియని సమయం నుంచి కూడా ఈ హైందవ ధర్మం అనేది పూర్వం నుంచి ఉంది. మనకి మీకు రాముడు ఇక్కడే పుట్టాడు, కృష్ణుడు ఇక్కడే పుట్టాడు. ఇవన్నీ కూడా మనకి ఏ తవ్వకాలు అవని, ఏ పూజలు చేయని, ఎక్కడ చేయని, ఏ చేయని ప్రతిదీ కూడా ఒక శివలింగం పలానా చోట దొరికింది, లేకపోతే పలానా ఇది చోట ఇది దొరికింది అని చెప్పి ఇలాంటి గుర్తింపులు ఉన్న మన హిందూ భారతదేశంలో ఏమా కొత్త కొత్తవన్నీ కూడా వచ్చి ఇప్పుడు పాతవి మర్చిపోతున్నాం మనం. ఇదివరకు మన ఇంట్లో ఇల్లాలు శుభ్రంగా ఇల్లు అలికి పంచచూర్ణములతో ముగ్గులు పెట్టి పూజ చేసుకుని చక్కగా ఉండేది. ఇప్పుడు ఇల్లు అలకడానికి లేదు ఏమా అన్ని గచ్చులు. ఆ విధంగా మొత్తం అదంతా కూడా మారిపోయింది. మారిపోయినా సరే హిందూ ధర్మం అనేది ఎప్పుడు ఎక్కడ పోలేదు ఏమా. ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా నడుచుకుంటూ ఇప్పుడు మనం ఒక అడుగు వేసాం ముందుకి. వేయగానే మనం చెప్పవలసింది కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా అర్థమయ్యేటట్లుగా, అమ్మా మీరందరూ కూడా హిందువులే, మీరు ఎక్కడి నుంచో రాలేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా హిందువుగా పుట్టి హిందువుగానే పెరిగి హిందువుగానే పోతాం మనం. కానీ కొత్తగా ఏవో ఆశలు చూపించి నువ్వు మా దానికి వస్తే డబ్బులు ఇస్తాం, లేకపోతే దానికి వస్తే ఆరోగ్యం బాగుంటుంది, లేకపోతే మంత్రం వేస్తే నీకు అదే అయిపోతుంది అనేసి చాలామంది చెప్తూ ఉంటున్నారు. దానికి ఆకట్టుకుని వెళ్తున్నారు ఏమా. అయితే తప్ప ప్రతి ఒక్కరూ కూడా హిందువులే. ఈ హైందవ ధర్మంలో ప్రతి చోట కూడా ఎక్కడ చూసినా సరే దేవాలయాలు నిర్మించింది ఎవరు? మనం అందరం కలిపే. మనందరం ఒక చెయ్యేసి రాయి పోగేసి ఈ యొక్క హైందవ ధర్మంలో చక్కగా మనం చేస్తూ ఉన్నాం. ప్రతి గుడి గోపురం నిర్మించి ఎంతో చక్కగా ఆచరించాం. కానీ దాని మీద ఇప్పుడు తిరుపతి దేవస్థానం ఉందమ్మా, రాజులు కట్టారు, పెద్ద వాళ్ళందరూ దాంట్లో ఆ యొక్క ఒక్కో రాయి వేసి నిర్మాణం చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎవరెవరో పెత్తనాలు చేస్తున్నారు. పెత్తనాలు చేసి దాని మీద ధనాన్ని ఆపేక్షిస్తూ ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నారయ్యా అంటే ఏ దేవాలయాల మీద ఎక్కువ ధనం ఉందో, ఏ దేవాలయాల మీద భూములు ఉన్నాయో ఇవన్నీ కూడా చూసుకుని వాళ్ళు ఆ యొక్క దేవాలయం దగ్గరికి వెళ్ళి అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అని చెప్పి దాని మీద ఆక్రమణ చేస్తున్నారు. అయితే ఇప్పుడు గవర్నమెంట్ అంతా కూడా చేసేదేమిటి? ఆ భూమి తీసుకెళ్ళి ఎవరికో ఇళ్ల స్థలాలో ఇంకో స్థలాలో ఇచ్చి మళ్ళీ ఆ దేవాదాయ భూమి తీసుకోవాలంటే ఎలా తీసుకుంటారు?
మళ్ళీ మనం తిరిగి లాక్కోవాలంటే లాక్కోలేము. అవి తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు, ఇళ్ల స్థలాలను ఇంకోటనో ఇస్తున్నారు. అందువల్ల ఈ యొక్క దేవాలయాల భూముల్ని ఆ పరిరక్షించే వాళ్ళని అన్నీ కూడా మనమే కాపాడుకోవాలి. మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. అంతకన్నా ప్రతి ఒక్కరూ కూడా ఏకదాటిగా శ్రీరామచంద్రుడు ఏ విధంగా అయితే వారధి కట్టాడో ఆ విధంగా ఒక్కో ఇటుక వేసుకుంటూ మన హైందవ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ కూడా పరిరక్షించుకోవాలి. దీనికి ముందుగా మనం ఆడవాళ్లే దీనికి పరిరక్షించడానికి ముందుగా ఉండాలి. అంటే ఆడవాళ్ళు ఇంట్లో చెప్పేది పిల్లలకి వాళ్ళే కుటుంబం నుంచే రావాలి. తల్లి తండ్రి దగ్గర నుంచి వస్తేనే ఆచారాలు తెలుస్తూ ఉంటాయి.